హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇలా ఉన్నారు మీరందరూ. చూడండి గైస్, ఈరోజు టుడే టాపిక్ వాట్ ఈస్ ఐపీఓ. ఐపీఓ అంటే ఏమిటి? చూడండి గైస్, ఐపీఓ యొక్క మీనింగ్ వచ్చేసాక ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఐపీఓ యొక్క మీనింగ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. నేను ఇది ఐపీఓని ఫస్ట్ సార్ ఎక్కడ విన్నానంటే ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్లో వినే ఉంటాను. ఎస్, కామర్స్లో విన్నాను గైస్. బట్ అంతా నాకు అప్పుడు తెలివి లేకుండా ఇది ఐపీఓ అంటే ఏంటి. బట్ గైస్ నాకు తర్వాత దీని మీనింగ్ ఏంటి, దీని పవర్ ఏంటో నాకు తెలిసింది. ఎస్ గైస్, స్టాక్ మార్కెట్లో ఉంటుంది గైస్ ఇది ఐపీఓ. సో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటంటే ఒక కంపెనీ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని కంపెనీ ఉందనుకోండి. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ కంపెనీకి డబ్బు అవసరం పడుతుంది. ఎందుకంటే ఈ కంపెనీ ఎక్స్పాండ్ చేయాలి కదా, తన హెడ్ ఆఫీస్ని లైక్ హైదరాబాద్లో కానీ బాంబేలో కానీ ఇట్లా ఎక్స్పాండ్ చేయాలి. అందుకే ఈ కంపెనీ ఏం చేస్తుందంటే స్టాక్ ఎక్స్చేంజ్లో వెళ్తుంది. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఎన్ఎస్సి అనమాట. ఎన్ఎస్సి మన దేశంలో రెండు ఉన్నాయి, ఎన్ఎస్సి అండ్ బిఎస్సి. సో ఈ కంపెనీ ఎన్ఎస్సి బిఎస్సి దగ్గరికి వెళ్తుంది. ఈ కంపెనీ డబ్బు అవసరం కదా ఈ కంపెనీకి. సో ఈ కంపెనీ ఎన్ఎస్సి దగ్గర వెళ్తుంది, అక్కడ వెళ్ళి రిజిస్టర్ చేస్తుంది. రిజిస్టర్ చేసి ఇక్కడ ఏముంటుందంటే ఈ ఎన్ఎస్సి బిఎస్సిలోకి వెళ్ళి ఈ కంపెనీ రిజిస్టర్ చేస్తుంది. రిజిస్టర్ చేస్తే ఈ కంపెనీ అంటే ఈ మార్కెట్ అంటే ఎన్ఎస్సి బిఎస్సి ఏం చేస్తుందంటే మనకు ఆఫర్ చేస్తుంది. సో నార్మల్ పబ్లిక్ అనేది ఈ కంపెనీ యొక్క షేర్స్ని కొనుగోలు చేయడానికే ఐపీఓ అంటారు, సింపుల్ భాషలో చెప్పాలంటే. సో ఐపీఓలో నార్మల్ పబ్లిక్స్ లైక్ మనం ఒక సామాన్య వ్యక్తి కంపెనీలో ఇన్వెస్ట్ చేసేస్తాడు, దాన్నే ఐపీఓ అంటారు. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఎన్ఎస్సిలో వెళ్ళి రిజిస్టర్ చేస్తుంది. రిజిస్టర్ చేసిన తర్వాత మనకు ఐపీఓ వెళ్ళిపడుతుంది, అంటే ఐపీఓ అంటాం దీన్ని. ఐపీఓ వచ్చినప్పుడు మనం అందరం ఏం చేస్తామంటే జనాలు మొత్తం ఏం చేస్తారంటే ఈ కంపెనీ మంచిగా అనిపిస్తే లైక్ ఈ కంపెనీ అబ్బా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఈవీ ప్రొడక్ట్స్ తయారు చేసింది అనుకోండి. అరే మనందరికీ తెలుస్తుంది ఈ కంపెనీ ఈవీ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది, ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేస్తుంది, రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ కంపెనీ ప్రాఫిట్లో వెళ్తుందని మనం చాలామంది ఇట్లా ఆలోచించి ఈ కంపెనీలో అనేది మనం ఇన్వెస్ట్ చేసేస్తాము. సో ఇలా ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మొత్తం షేర్స్ అంటే తీయది, కొన్ని షేర్స్ తీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ యొక్క వాల్యుయేషన్ 10 కోట్లు ఉందనుకోండి, 10 కోట్లకించి 5 కోట్లు ఇట్లా కోట్లు 5 కోట్లు ఇట్లా కంపెనీ ఏం చేస్తారంటే ఎన్ఎస్సిలో వచ్చి రిజిస్టర్ చేసేస్తుంది తన కంపెనీకి. రిజిస్టర్ చేసినప్పుడు దాంట్లోకించి మనకు షేర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 300లకు ఒక షేర్ కానీ ఇట్లా ఫిక్స్ చేస్తుంది కంపెనీ. 100 రూపాయల షేర్ అకార్డింగ్ టు దేర్ కంపెనీ, అంటే కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో కంపెనీ వాళ్ళకించి మనం షేర్స్ కొనుగోలు చేస్తాము, వాళ్ళు మనకు షేర్స్ ఇస్తారు, మనం వాళ్ళకు డబ్బు ఇస్తాము. సో డబ్బు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పెట్టుబడి తీసుకువెళ్ళి కంపెనీకి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కొత్త కంపెనీ పెట్టాలనుకుంటే అక్కడ వెళ్ళి పెడతారు. సో అక్కడ కూడా కంపెనీ యొక్క ఈవీ స్టాక్స్ కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవీ ప్రొడక్ట్స్ కానీ మంచిగా సెల్ అయ్యాయి అనుకోండి, ఆ కంపెనీ అది గ్రోత్ తప్పకుండా ఇస్తుంది. కంపెనీ యొక్క తప్పకుండా గ్రోత్ ఇస్తే మనలో ఉన్న దాని చిన్న భాగం మన గ్రోత్ అయితే మన పైసలు కూడా డబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 350కి పెట్టినాం అనుకోండి, ఒక షేర్ 350కి తీసుకున్నాం. ఆ కంపెనీ పెరిగితే ఆ కంపెనీ వాల్యుయేషన్ పెరిగితే మన అమౌంట్ కూడా 350 నుంచి పెరుగుతుంది. సో దీన్నే ఐపీఓ అంటారు. కంపెనీ అనేది వచ్చి పబ్లిక్ దగ్గరికి నుంచి పైసలు తీసుకుంటుంది, దాన్నే సింపుల్ భాషలో ఐపీఓ అని అంటారు. సో ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఐపీఓని చాలామంది కాంప్లికేట్ చేసి పడేసిండ్రు. సింపుల్ వేలో చెప్పాలంటే ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో వెళ్ళి లిస్ట్ చేస్తుంది. లిస్ట్ చేసిన తర్వాత నార్మల్ పబ్లిక్ ఆ కంపెనీ యొక్క స్టాక్ని కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది, దాన్నే ఐపీఓ అని అంటారు. సో ఇంత చిన్న బేసిక్ కాన్సెప్ట్కి చాలామంది స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఏం చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారని వాళ్ళ పేరు మాత్రం తీసుకోను, కొంతమంది ఉన్నారు స్టాక్ మార్కెట్ యొక్క వీడియోస్ తీస్తుంటారు, దాన్ని కాంప్లికేట్ చేసి పడేసిండ్రు. ఇంత చెప్పనీకి రాదు వాళ్ళకు ఐపీఓ అంటే ఏమిటో. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఒక కంపెనీ అనేది వచ్చి పబ్లిక్ దగ్గరగా పైసలు తీసుకుంటుంది. ఆ పబ్లిక్ ఏం చేస్తారంటే ఆ కంపెనీకి పైసలు ఇస్తారు, ఈ కంపెనీ దానికి షేర్ ఇస్తుంది. ఒకవేళ షేర్ ప్రైస్ పెరిగితేనేమో మన డబ్బు పెరుగుతుంది, షేర్ ప్రైస్ కిందకి పడితే మన డబ్బు కిందకి పడిపోతుంది. అంతే బేసిక్ కాన్సెప్ట్ గైస్. సో నా చెప్పే స్టైల్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా దగ్గర మంచి బోర్డు లేదు గైస్, కేవలం నేను పెన్ పేపర్ ద్వారానే మీకు మొత్తం నేర్పియాలని అనిపిస్తున్నా. సో ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి, పెద్ద బోర్డు కూడా తెచ్చుకుంటా, అంతా తెచ్చుకుంటా మీకోసం. సో ప్లీజ్ మీ సపోర్ట్ అనేది తప్పకుండా ఉండాలి. అండ్ నా చెప్పే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది అది కూడా కామెంట్ చేయండి. నేను స్టాక్ మార్కెట్ యొక్క వీడియోస్ డైలీ తీస్తున్నాను. సో ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి, వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. స్టాక్ మార్కెట్ మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ నేర్పిస్తా గైస్, ఇది నా ప్రామిస్. కలుద్దాం ఇంకొకటి మంచి వీడియోతో, అప్పటి వరకు సెలవు. అండ్ ఇంకో మాట గైస్, మీరు ఐపీఓ ఎక్కడున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే సెకండ్ ఇయర్లో వినింటి కామర్స్లో థియరీలో, కానీ నాకు అప్పుడు ఏం అర్థం కాలేదు. బట్ ఇప్పుడు తెలుస్తుంది ఈ ఐపీఓ యొక్క వాల్యూ ఏంటో, దాని పవర్ ఏంటో. అండ్ మీ పోర్ట్ఫోలియో ఎట్లుంది, గ్రీన్లో ఉందా రెడ్లో ఉందా అది కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను ట్రై చేస్తున్నా గైస్ మెల్లమెల్లగా మీకు అన్ని వీడియోస్ అందించాలని. బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్ స్టాక్ మార్కెట్ వీడియోస్ అనేది మీ వరకు అందిస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి.